మన నిజామాబాద్ లో కేవలం 6,550 రూపాయలకి స్వచ్ఛమైన నీటి సర్వీస్ ని సిగ్నస్ ఎస్ఆర్ ఆక్వా సొల్యూషన్ ఏఎంసీ సర్వీసెస్ అందిస్తోంది. నేను ఈరోజు ప్రెస్ క్లబ్ పెట్టడానికి నిజామాబాద్ జిల్లాలోని మోపాల్ మండలం బోర్గాంపి గ్రామంలో 586 సర్వే నెంబర్ స్కూల్ ప్రభుత్వ శిఖాం భూమిగా రెవెన్యూ అధికారులు రెవెన్యూ రికార్డు ప్రకారంగా మేము రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద దరఖాస్తు చేయగా భూ కబ్జాదారులు ఆ స్కూల్ భూమిని కబ్జా చేస్తున్నందుకు మేము గత 6-7 సంవత్సరాల నుండి నిరంతరంగా పోరాటం చేస్తున్నాము. కానీ ఈ వ్యవస్థలో న్యాయం కనుమరుగైపోతుందని నాకు అనిపిస్తుందన్నా. మాకు తెలుసో తెలియకో ఒక సామాన్య పౌరులాగా మేము సర్వే నెంబర్ 586 శిఖాం భూమి అని మండల మోపాల్ ఎంఆర్ఓ 2019 సంవత్సరంలో రెవెన్యూ సూచిక బోర్డులు పాటించడం జరిగింది. అందులో మా గ్రామానికి చెందిన సందగిరి భూమారెడ్డి, రతన్ రావ్, మాజీ కార్పొరేటర్ రాజశేఖర్ రెడ్డి పూర్వీకుల స్థలంపై వివరణ ఇచ్చిన అని ఒక చిన్న ప్రెస్ నోట్ ఇవ్వడం జరిగిందన్న. కానీ ప్లీజ్ దయచేసి ప్రెస్ మిత్రులు అందరూ మా అన్నయ్యలు అమ్ములలాగా పెద్దవాళ్ళు ఉన్నారన్న. మేము ఒక పోరాటాన్ని ఒక మంచి దృక్పథంతో మేము ముందుకు తీసుకెళ్తున్నాము. ప్రధానమంత్రి అవార్డు పొందిన మా జెడ్పీహెచ్ఎస్ స్కూల్కి క్రీడా ప్రాంగణం లేకపోవడంతో మేము అదే స్కూల్లో చదువుకున్న విద్యార్థులుగా ఒక మంచి ఉద్యమాన్ని ముందు పెట్టుకొని పోరాటం చేస్తున్నామన్నా. కానీ కేవలం డబ్బు, అహంకారం, రాజకీయ పలుకుబడి ఉన్న వ్యక్తులకి అండగా రెవెన్యూ అధికారులు ఉన్నారని మేము ఎన్నోసార్లు మీడియా మిత్రులకు అందరికీ చెప్పడం జరిగింది. మీరు మాకు మస్తు సపోర్ట్ చేశారన్న. అనుకోకుండా ఈ యొక్క నిన్న మాకు ఒక చిన్న 2 పత్రికల్లో వచ్చినాయి. దయచేసి నన్ను క్షమించండి అన్న ఏదైనా తప్పుగా ఉంటే. కానీ వాళ్ళ ఆరోపణలు అనేది మమ్మల్ని బాధాకరంగా పెట్టడం జరిగింది. మేము డబ్బులు డిమాండ్ చేశామని, డబ్బులు డిమాండ్ చేసి ఇది మేము భయపెట్టిస్తున్నాము, అట్రాసిటీ కేసు పెడుతున్నామని. కానీ దయచేసి చూసి అన్ని విచారణ చేసి మీకు మీ ప్రెస్ మీడియా అన్నలందరికీ మీకు మాకన్నా ఎక్కువ రైట్స్ ఉన్నాయన్న. మీరు కడాఖండిగా రెవెన్యూ అధికారులను, ఎమ్మెల్యేలను, ఎంపీలను అడగండి అన్న. ఇది 1954 సేతువార్ ప్రకారం స్వభావం, ల్యాండ్ స్వభావం శిఖాం భూమి 2.5 ఎకరాల 38 గుంటలని మేము రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా అడిగితే మాకు ఫైల్ నెంబర్ CC నెంబర్ 160 2018లో మోపాల్ తహసీల్దార్ గారు ఇవ్వడం జరిగిందన్న. అలాగే మోపాల్ మండలంలోని గ్రామంలో 2 ఎకరాల 38 శిఖాం భూమిని 2019-20 ఆర్థిక సంవత్సరం వరకు ఎప్పుడెప్పుడు ఎవరెవరికి ఏ విధంగా ఏ నియమ నిబంధనలను ఉపయోగించి ఆ భూమిని పట్టాలు చేశారు, అసలు ఆ శిఖాం భూమిని పట్టాలు చేసి ఇవ్వవచ్చు అని తెలిస్తే ఎలాంటి వారికి ఏ సందర్భంలో పట్టా ఇవ్వవచ్చును, వాటి అర్హతలు, ఆధారాలు, ఆ విషయాలపై ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు, జీవోలు, సర్క్యులర్లు, గైడ్లైన్స్లను పూర్తి వివరాలను ఇవ్వమని ఆర్టీఐ ఇన్ఫర్మేషన్ కింద అడగడం జరిగిందన్న. మాకు ఆ ఇన్ఫర్మేషన్ కింద అడిగిన తర్వాత వాళ్ళ అధికారులు ఏమని మాకు రిపోర్ట్ ఇచ్చారంటే, ఇట్టి విషయమై అంటే నేను ఆర్టీఐ కార్యకర్తకు అడిగినందుకు బోర్గాంపి గ్రామంలో ఉన్న 586 సర్వే నెంబర్ నుండి ఎటువంటి పట్టాలు మంజూరు చేయలేదు, రికార్డులు లేవు, మరియు ఈ శిఖాం భూములలో పట్టాలు ఇవ్వడానికి వీలు లేదని తెలియజేయడం జరిగిందన్న. ఇది కలెక్టర్, జేసీ, ఆర్డీఓ, ఎంఆర్ఓ, అప్పటి ఏడీ సర్వేయర్ అందరూ కలిపి ఇచ్చిన మాకు రిపోర్ట్స్ అన్న. అదేవిధంగా 22A భూ హక్కుల చట్ట ప్రకారంగా నిషేధిత జాబితాలో ఉన్నటువంటి శిఖాం భూమి అన్న ప్రస్తుతం ధరణి పోర్టల్లో ఉన్న ప్రాబబిలిటిక్ ల్యాండ్లో చూసినప్పటికీ 1 ఎకరం 21 గుంట ప్రభుత్వ భూమి అని ఉందన్న. యాక్చువల్లీ 2 ఎకరాల 38 గుంటల భూమి, అందులో 1 ఎకరం 17 గుంటలు వాళ్ళు అన్నట్లు, పూర్వీకులు అన్నట్టు వాళ్ళకు ఉంది అన్న. వాళ్ళ భూమిని మాకు సంబంధమే లేదు, మాకు అవసరమే లేదు అన్న. కానీ రిజిస్ట్రేషన్ చేసుకున్న పత్రాలు కూడా ఉన్నాయి.
అప్పుడు తూర్పు పడమర ఈస్టు వెస్టు భూములు వేరే పూర్వీకులకు అమ్మినట్లు ఆధారాలు ఉన్నాయి. కేవలం 1 ఎకరం 17 గుంటలకు మాత్రమే. దయచేసి మీడియా మిత్రులు పెద్దలందరూ దీన్ని పూర్తి విచారణ చేసి మీరు ఏ క్వశ్చన్ వేసినా మీరు ఏ సమాధానం చెప్పినా నేను ఆన్సర్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామన్నా. కానీ మేము సామాజికంగా కొన్ని ప్రభుత్వ భూములను పరిరక్షించాలనే ఆలోచనతో మేము ఒక ఆర్టీఐ కార్యకర్తగా సామాజికవేత్తగా మన గ్రామంలో ప్రభుత్వ భూములను రక్షించడంలో మేము ఒక ముందడుగు భాగంలో ఉన్నామన్నా. అందులో భాగంగా మేము గత నిరుపేద నివాసులకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలని ఉద్యమాన్ని చేపట్టి నిరుపేద నివాసాలకు ఇల్లు వేయించడం జరిగిందన్న.